అయిన బాహుబలి మూవీతో లవ్ లో పడ్డాడు ప్రకాష్. మరి ఆ పిచ్చి ప్రేమ ఏ రేంజ్ లో ఉందో చూపించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది ఎవ్వరు కనంది. దూరం నుండి పెట్టుకుంటే ఏం వస్తుంది, దగ్గర నుండి పెట్టుకోండి. మీకు ఒప్పేనా? తప్పండి. ఆహా, ఎంత అందమైన జలపాతము! ఆహా, హెయిరే ఇంత మందంగా ఉందంటే పైన ఫిగర్ ఇంత అందంగా ఉంటుందో బొమ్మ గీయాలి. ఇది దక్కాలంటే దాన్ని ఎక్కాల్సిందే. అమ్మో రే, మా అమ్మ శివగామిని. పరమేశ్వర, నేను చేసిన పాపాలు నన్ను బలి తీసుకో, గాని మహేంద్ర బాహుబలి బ్రతకాలి బ్రతకాలి. బ్రతుకుతాడమ్మా, బ్రతుకుతాడు. నన్ను ఆశీర్వదించు. దేనికి? నేను పైకి వెళ్ళాలి. నీ పర్సనాలిటీకి ఎప్పటికైనా నువ్వు పైకి వెళ్తావని తెలుసులే. పైకి వెళ్ళడం ఆ పైకి వెళ్ళడం కాదమ్మా, ఇప్పుడు నేను కొండెక్కాలి. కొండెక్కాలంటే తొండలా ఉండాలి, నీలా బండలా కాదు. అమ్మా, పైన నీ కోడలు అవంతిగా ఉంది, వెళ్ళి తీసుకురావాలి. అయితే ఫోన్ చేసి పిలిపించు, అంతేగాని కొండలు బండలు ఎక్కదు నువ్వు. అయితే బాణం వేస్తా. అబ్బా, ఎవడ్రా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ కు బాణం వేసింది? చచ్చాను రోయ్. అమ్మా, ఎవడో పైన సెట్ పై చచ్చినట్టున్నాడు. పోస్ట్. అగో అరెస్ట్ వారెంట్ కూడా వచ్చినట్టు. అమ్మో, కొండెక్కుతా. ఏంటమ్మా పిల్ల నల్ల ఎత్తుకున్నారు? బతకాలి, మహేంద్ర బాహుబలి బ్రతకాలి. బతకాలంటే ముందు కిందికి దించాలి. సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షోకి ఎత్తిన చెయ్య దించే ప్రసక్తే లేదు. అసలు ఎప్పుడు దించుతారమ్మా చెయ్యి? ఆ అడవిలోంచి ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళాలి, అప్పుడే దించేది. కరెక్ట్ అడ్రస్ కి వచ్చానా? అమ్మా, వసుంధరాదేవి గారంటే మీరేనా? నా పేరు శివగామిని దేవి. ఇంతకు మీ భర్త పేరేంటో? బిచ్చల దేవుడు. ఇక్కడ బుచ్చయ్యను ఉంది, ఆయన నాకెందుకులే. మీ పిల్లల పేర్లు ఏంటి? పెద్దోడి పేరు బాహుబలి, చిన్నోడి పేరు ఏమొచ్చి బల్లాల దేవుడు. కోడలి పేరు దేవసేన. అంత కరెక్ట్ గా నువ్వెలా చెప్పావు? బాహుబలి సినిమా నేను చూసానులే. అదిగో అక్కడ పుల్లలు ఏరుకుంటుంది, ఆ క్యారెక్టరేగా. మేడం మేడం, తై తంబి ఏంటి ఆర్ఆర్ సరే కానీ ఇక్కడ అగ్గి పుల్లలు ఏరుకుంటున్నారు? స్వచ్ఛ భారత కాదురా, క్లైమాక్స్ లో చితి పేర్చాలి, అందుకే ఏరుకుంటున్నా. వామ్మో, ఇక్కడేంటి బండలా ఉండి కొడెక్కుతున్నాడు? సార్, మీరు శివుడే కదా? ఏమన్నావు? అదే సార్, బాహుబలి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కదా అంటున్నా. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను వింతగా చూస్తున్నాయి. నేనెవరిని? ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీం లీడర్, అది కూడా మర్చిపోయావా? అమ్మా, బాహుబలి సినిమాని ఎన్నిసార్లు చూశారు? 100 సార్లు చూసాం. కలెక్షన్లు వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది. నాకు విషయం అర్థమైంది, ఈ ఫ్యామిలీ మొత్తానికి బాహుబలి పిచ్చి పట్టేసింది. నాకెందుకులే. అమ్మా, ఇదిగోండి లెటరు, నేను వెళ్తున్నాను. ఎవరు నువ్వు? పోస్ట్ మ్యాన్ ని. అనగా? ఉత్తర కుమారుణ్ణి. ఏం చేస్తూ ఉంటావు? ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్తలు ఇక్కడికి చేరవేస్తుంటాను. అంటే మా మాహిష్మతి సామ్రాజ్య రహస్యాలన్నీ ఆ కాలకేడికి ఇచ్చింది నువ్వేనా? ఉత్తరం రాసి ఉంటే ఖచ్చితంగా ఇచ్చి ఉంటాను. కట్టప్ప! ఏటప్పా! మాహిష్మతి సామ్రాజ్యానికి మకిలి పట్టింది, వీడి రక్తంతో కడిగాయి. మకిలి పడితే ఫినాయిల్ తో కడగాలి, రక్తంతో ఎందుకు? రే, పంచులేస్తుంటే చూస్తున్నావేట్రా, వాడిని కట్టాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కట్టప్పే కదా? అవును, నేను కట్టప్పనే.
ఈ సామ్రాజ్యానికి కట్టుబానిసను ఎవరినైనా కట్టిపడేస్తా. అసలు నన్ను ఎందుకు కట్టేశారు? నిన్ను కట్టితేనే కదా ఆ కాలకేయుడు వచ్చేది. అన్ని రెండు తగిలించండి. వాటర్ బాటిల్ తీస్తా తీస్తా అని అని దాబర్ దాబర్ పోస్తా పోస్తా చేసి 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 నింద కొబ్బరి బొంద కుదా హువే. ఏం భాష ఇది? కిలికి తప్పు చేశాయి మమ్మల్ని గెలికి. మన మహిష్మతి సామ్రాజ్య రహస్యాలని ఇచ్చిన ఆ ఉత్తర కుమార్ని ఎవడైతే చంపుతాడో వాడే మహిష్మతి రాజ్యానికి యువరాజు. నేను చెప్తా, నేను నేను చెప్తా. శివకామిని దేవికి ఒళ్ళు మండిపోతుంది, వాడిని నరికేయండి. ఊరి శిక్ష పడ్డ ఖైదీకైనా చివరి కోరిక తీరుస్తారు. నా చివరి కోరిక తీర్చి అప్పుడు చంపేయండి. ఏమిటి నా చివరి కోరిక? మీరందరూ బాహుబలి సినిమాను 100 సార్లు చూశారు కదా. అద్భుతమైన సినిమా చూసాం. ఆ సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అది చెప్పి చంపేయండి. ఈ సినిమా మేము 100 సార్లు చూసారా? ఎందుకు చంపాడో తెలియక పిచ్చెకి సస్తున్నాం. ఆడితో మాట్లాడి నన్ను నరికేయండి. వాడు వెళ్ళిపోయాడు, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోదాం. రోజా గారు సూపర్, నువ్వు బాగా చేసావు సతీష్. అండ్ నాగిరెడ్డి ఎంట్రీ బాగుంది, ఆ గెటప్ అందరూ బానే ఉంది, కానీ వాళ్ళిద్దరిది స్పెషల్ గా అనిపించింది నాకు. నాగబాబు సార్, ప్రస్తుతానికి బాహుబలి ఫీవర్ ఉంది కాబట్టి దాని మీద మీరు ఒక చిన్న స్పూఫ్ బాగా చేసావు ప్రకాష్. ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది, ఎంటర్టైన్ చేసావు.